ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి గురువారం అయితే ఉంది. నిన్న చెప్పినా కానీ వాడు చక్కగా తీసలేడు వీడియో. యాక్చువల్గా ఇది అంతా నేను స్నానంకి వెళ్ళకట్ట ముందే మొత్తం అంతా చెప్పిన, అంటే వీడియో తీసి అనమాట. అప్పుడు కొంచెం వీడియో తీసి స్నానంకి వెళ్ళినా. మా చిన్నోడు తీసిండు కానీ చక్కగా తీసలేడు. మా చిన్నోడు ఎందుకంటే మా పెద్దోడు ఏం చేస్తున్నాడు చూపిస్తాగండి. వాడు చక్కగా తీసలేడు అని చెప్పేసి మళ్ళీ నేను స్టార్ట్ చేసిన. సో ఇంకా పరుపులు అన్నీ అయితే వాషింగ్ అయితే వేసిన అనమాట. ఆల్రెడీ ఒక 3 అయితే వేసిన. గొంతులు అవన్నీ ఎందుకు పిండుకుంటున్నామంటే ఇంకా అమ్మవార్లు ఉన్నారు కదా, గట్టవ్వ నల్ల చిన్నమ్మకి, వీళ్ళిద్దరికైతే ఒడి నింపాలని అయితే అనుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా లాస్ట్ మంగళవారమే చేయాల్సింది, కానీ ఆ రోజు మా హస్బెండ్ బొంతలు పిండలేవు. అందులో పెళ్ళిది ఇక్కడ అంతా ఉండే కదా, పెళ్లి కొడుకు వెళ్ళిండు మా హస్బెండ్ మంగళవారం రోజే. ఇంకా అట్లనే ఏం కుదరదు, ఇంకా మనం గురువారమే బొంతలంతా పిండుకొని శుక్రవారం చేసుకుందామని చెప్పిండు. ఇంకా అందుకని ఈరోజు రేపు శుక్రవారం ఉంది. ఇంక ఈరోజు 3 బొంతలు అయితే వేసిన, ఇంకా కొన్ని బొంతలు అయితే వేసేది ఉంది. సర్పు అయిపోయింది అనమాట. మా హస్బెండ్ సర్పు పాలు తీసుకోవడానికి చిన్నోనైతే తీసుకొని అయితే వెళ్ళిండు. ఇంకా పెద్దోడు వచ్చేసి డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నాడు. ఇందాక మంచిగా వేసిండే మా చిన్నోడు వీడియో తీసినప్పుడు, కానీ ఇప్పుడు చక్కగా వీడియో తీయలేడు. అప్పుడు కూడా క్లిప్స్ యాడ్ చేస్తా చూడండి. నీ ఏలే పడుతున్నాయి కదా గట, నన్ను కూడా నీ ఏలే అడ్డు పెట్టి తీసినవే వీడియో. చిన్నోడు తీసుకున్నాడు. ఏంటో నీ ఇల్లు బొమ్మనా, మధ్యలో స్టార్స్ ఆరమార్కులు ఏంటి అవన్నీ నక్షత్రాల అంత మంచిగా చేస్తుంది. బాగుందా? ఏదో తీసుకుందామా? సరే నేనైతే ఇంకా ఫ్రెష్ అయితే కావాలి. వీడియో తీసేదాకా కాదు, బంద్ చేయి. సో ఇంకా అదే అమ్మ వాళ్ళ కూడా నింపి చిన్నగా ఎండి సామాన్ ఏదన్నా వేద్దామని అయితే అనుకుంటున్నాము. యాక్చువల్గా మేము గట్టవకి ఆటతోటి చేస్తాము, ఎవ్రీ ఇయర్ ఆటతోటి చేస్తాము. చాలామంది వచ్చేవాళ్ళు అనమాట, 100-150 మంది దాకా వచ్చేవాళ్ళు. పెద్ద ఆటతోటి మంచిగా చేస్తుండే. కాకపోతే మేమైతే ఈ ఆటలు కోడులు కోర్సుడు బంద్ చేయాలని అయితే అనుకుంటున్నాం అనమాట. సో ఆ ప్లేస్లో అమ్మవారికి మంచిగా ఓడి నింపి వీలైనంత వరకు ఎండి సామాన్ ఉంటుంది కదా, ఏదన్నా అమ్మవారికి సంబంధించిన ఎండి సామాన్ అయితే వేద్దామని అయితే అనుకుంటున్నాము. చైన్ అయితే సెలెక్ట్ చేసిన వెండిది, అది చేసియండి ఇట్లా అమ్మవారికి కావాలి, 2 కావాలి, 2 అమ్మవార్లకి పెట్టేది ఉందని చెప్పేసి వెళ్తే వాళ్ళు బంగారం అయితే చేస్తాం కానీ ఎండి సామాన్లు ఇంత టైం తీసుకొని ఎవరు చేయరమ్మా అని చెప్పేసి అతను తీసుకోలేడు అనమాట. చేయము అని చెప్పి ఆర్డర్ కూడా తీసుకోలేడు. బంగారు అయితే చేస్తాము, ఎండివి అయితే చేయమని చెప్పారు. ఇంకా ఏం తీసుకోవాలి, అమ్మవారికి ఏం సామాన్ ఇవ్వాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఆ చైన్ అయితే మంచిగా ఉంది. 2 అమ్మవారికి 2.5 తొలాలు 2.5 తొలాలు, 2 కలిపి ఒక 5 తొలాల్లో వెండితోటి మంచిగా చైన్ హారంలాగా ఉందనమాట. వేస్తారు కదా అమ్మవార్లకి వెండిది, మంచిగా ఉండే. చేయమని వెళ్తే వాళ్ళేమో బంగారు అయితేనే చేస్తారంట, ఎండి అయితే చేయరంట. ఇంకా మేము నిన్న మొన్న అంతా పెళ్ళి హడావిడిలోనే ఉన్నాము. ఏం చేయాలి ఏం వేయాలి అనేది ఇంకా క్లారిటీ లేదనమాట. సో చూస్తాము, రేపే చేయాలి అమ్మవారిని. ఇప్పుడు మనం ఏదైనా ఆర్డర్ ఇచ్చి దీన్ని చేయండి అన్నా సరే టైం చాలా పడుతుంది, ఒక 3-4 డేస్ అయినా అవుతుంది. అందుకే మేము ఆ రోజు వెళ్ళినాము, కాకపోతే వాళ్ళు చేయమన్నారు. ఇంకేమన్నా డిజైన్స్ ఏమన్నా ఉంటే మేము బయటికి వెళ్తున్నాము, సామాన్లు అయితే వెండి సామాన్ల డిజైనర్స్ దగ్గరికి. అక్కడ ఏమన్నా ఉంటే చూసి పెడతా, ఉంటే పెడతా, లేకపోతే లేదు అన్నాడు. అతను పెట్టని కూడా పెట్టలేదు. ఇప్పటికి 3 డేస్ అయింది, 2 డేస్ ఏమైంది. ఇంకా పెట్టలేడంటే ఇంకేం లేకుంటాయి. కాబట్టి నేనే ఏదన్నా త్రిశూలం లాగా ఉంటుంది కదా, సో త్రిశూలం అన్నా చూస్తే అక్కడ వెళ్ళి అమ్మవారికి ఏదన్నా ఎండి సామాన్ మంచిగా ఉంటే ఆ ఎండి సామాన్ అయితే తీసుకొని ఇంకా అమ్మవారికి వడ్డీ నింపడానికి మా హస్బెండ్ అయితే పంతులకే చెప్తాము, పంతులకే చెప్తే అన్ని సామాన్ తీసుకొస్తాడు అని అంటున్నాడు. కాకపోతే తీసుకొస్తాడేమో కానీ మనం మంచిగా మనం మంచి చీర సెలెక్ట్ చేసి మంచిగా అన్నీ సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. వాళ్ళైతే ఇంత అమౌంట్ పడుతుంది, ఇంత అమౌంట్ ఇవ్వండి అంటారు, వాళ్ళకి నచ్చినవి తీసుకొస్తారు. నేనైతే మనకు నచ్చినవి మనం తీసుకుందాం అనేది అంటున్నాం, కానీ ఎట్లయితే తెలియదు. ఇంకా బొంతలు క్లీనింగ్ ఇవన్నీ ఇట్లనే అయితే ఉన్నాం అనమాట. అమ్మవారి ఎండి సామాన్ కూడా ఏమి ఇయ్యాలో ఏం లేదో అసలు అర్థం అవ్వట్లేదు. చైన్ మంచిగా ఉండే, చేస్తారేమో అనుకున్నా. బంగారుది ఒకటే వేస్తారు, ఎండిది చేయరనే విషయం నాకు తెలియదు. ఒకవేళ తీసుకోవాలనుకుంటే కూడా మీరు హైదరాబాద్లోనే తీసుకోవాలి, ఇక్కడ దొరకవమ్మా అంటున్నాడు అతని. నేను వెళ్ళేదే హైదరాబాద్ సండేనే, మండే వెళ్తున్నాను. హైదరాబాద్కి వెళ్తున్నందుకే నేను వెళ్ళకట్టే ముందే ఇక్కడ అమ్మవార్ల అంతా ఇంటి దేవుళ్ళ దర్శనాలు చేసుకొని ఇట్లా ఒడి నింపి అమ్మవార్ల అంతా చేసుకొని వెళ్దాం ఒకటేసారి అనుకుంటున్నా. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఆటోకి వస్తాము, ఇప్పుడు ఆటోలు బంద్ చేసినాం కాబట్టి కనీసం ఇంటి సామాన్ అన్నీ వేసి ఒడి నింపాలి, మరి అట్లే అమ్మవార్లను వదిలేదు కదా. సో ఇవన్నీ వేసుకొని నేను మళ్ళీ వెళ్తే ఒక 2 months దాకా హైదరాబాద్లోనే ఉంటా. అందుకు ఒకటేసారి చేసుకొని వెళ్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. సో చూస్తా, మండేనో ట్యూస్డేనో ఏ రోజు వెళ్తానో తెలియదు. కానీ అమ్మ వాళ్ళకి ఏం సామాన్లు వేయాలనేది ఇంకా క్లారిటీ లేదు, పోయి చూడాలి. త్రిశూలాలు అవి ఇవి కూడా ఉంటాయి కదా, సో అవే సెలెక్ట్ చేసి వేయడానికి ట్రై చేయాలి. మంచిది వేద్దాం అనుకున్నాను నేనైతే, కానీ ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు.
ఈ పండ్లు చూడండి, అదే పచ్చడి పెడదామని తీసిన పండ్లు ఇగో చాలా వరకు పోయినాయి. ఇక ఇట్లా బూజు వచ్చేసినాయి అన్నమాట, వేస్ట్గా అయినాయి. ఇక్కడ ఒక 3 ఉన్నాయి, ఇక ఇందులో ఒకటి పోయింది, ఇక ఇందులో ఒక 3 ఉన్నాయి. మొత్తం బూజు వచ్చేసినాయి. ఇవిన్నే బాగున్నాయి, ఇవి కూడా ఇగో ఈడ పోయినాయి అనమాట. పండు అయిపోయినాయి ఇవి. ఇంకా నేను కచ్చిగా ఉంటాయేమో పచ్చడి పెట్టుకుందాం అనుకున్నా కానీ పండు అయిపోయినాయి, ఇంకా వేస్ట్. ఇంకా యాక్చువల్గా మాకు తెచ్చిన సండేనేమో తెచ్చినాం కదా, ఇంకా మొత్తం అక్కడిక్కడనే తిరుగుతూ ఉన్నాం అనమాట. ఇంకా మేము ఇంకా ఆ పని విషయంలో ఈ పని విషయంలో తిరుగుతూ ఉన్నాం. ఇది పెడదాం అనుకున్నాం. జస్ట్ ఈరోజు ఫ్రీ అయింది. ఇంక ఈరోజు చూద్దాము దీని కథ అంతా ఏందో అని చెప్పేసి పండ్లు తీసి చూస్తున్నా. మొత్తం ఒక 3, 3, 6, 7 పండ్లు ఖరాబ్ అయినాయి. ఇక మిగతావి 3, 3, 6, 3, 9, 10 మొత్తం 17 పండ్లు అనమాట. 17 పండ్లలో 7 ఖరాబ్ అయినాయి, 10 ఉన్నాయి. ఇవి కూడా ఆడాడపోయినాయి. ఇక తీసి గాలికి పెట్టుంటే మేబీ ఉండేటివేమో. నేను కవర్లో అట్లా తెచ్చిన కవర్ అట్లే పెట్టేసిన ఆ రోజు. ఇంక తినేసేయాలి, అవి వేస్ట్ అయినాయి. పచ్చడి పెట్టేది మాకు ఉందో లేదో తెలియదు ఇంతకీ. అసలు పచ్చడి పెడదామంటేనే అవి వస్తలేదు. బొంతలు కూడా చూడండి, బాగా ఎండకైతే వేసిన. ఆల్రెడీ 3 వేసిన, ఎండిపోయినాయి. ఇవి వేసిన, ఇవి అయిపోతే ఇంకా బట్టలు వేసిన అనమాట ఇందాక. ఇంకా బట్టలు ఒకటి ఆరకేస్తే వాషింగ్ మిషన్ పని అంతా అయిపోతుంది. ఇంకా వీళ్ళు నైట్ చికెన్ తెచ్చుకొని ఉండే, అందుకని ఇప్పుడు వీళ్ళకి పూర్తిగా అన్నం ఒక్కటి చేసిన. అన్నం ఇప్పుడు అయింది, ఇంకా చికెన్ పెడితే అయిపోతుంది. ఇంకా బాసలు ఇవన్నీ ఉన్నాయి, తోముకోవాలి. వాడి నుంచి తెచ్చిన మామిడికాయలన్నీ పండైపోయినాయే, కొన్ని ఖరాబ్ అయినాయి. అసలు మనకి టైం ఉండేనా అని ఆ రోజు నుంచి టైం ఉండేనా చెప్పు? కాదు, ఈ రోజే కదా టైం దొరికింది. నిన్న రోజు టైం ఉంది కదా, ఎట్లా చేయాలా పండ్లు చూద్దామని చెప్పేసి దాన్ని ఓపెన్ చేస్తే కొన్ని బూజు పట్టినాయి, కొన్ని పోయినాయి, ఖరాబ్ అయిపోయినాయి. మనమేం కావాలని చేసలేము. ఇలా గులాబ్ జాములు కావాలంట. నిన్న పెళ్ళికాడ మిగిలిన ఇచ్చిరు కదా, ఎన్ని తింటారా స్వీట్లు, గబ్బు కొడుకలారా, వేస్ట్ కొడుకు. 2000 years later. అమ్మవారి సామాన్లు అయితే తీసుకురావడానికి వెళ్ళాలి. రెడీ అయితే అయినాము, చాలాసేపు అయింది రెడీ అయ్యి కూడా. ఒక 10 నిమిషాలు వస్తాను, రెడీ అయి ఉండమని అన్నాడు. నేనైతే మార్నింగ్ వీళ్ళకి నిన్నది చికెన్ కర్రీ ఉండే కదా, అదే పెట్టిన. నేను మధ్యాహ్నం ఫ్రూట్స్ అవి ఇవి తిని చేసుకుందాం ఎగ్ కర్రీ అనుకొని చేసుకోలే. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదని చెప్పేసి ఒకటేసారి ఒక 5 eggs అయితే ఉడకబెట్టి ఫ్రైలాగా చేసి అన్నం చేసి వీళ్ళకి తినబెట్టి అందరూ తయారు కూడా అయ్యి బాసలు తోముకొని ఇల్లంతా సదురుకొని కూడా ఉన్నాం. కానీ 10 నిమిషాలు వస్తా అన్నాడు, ఇంకా రాలేడు. ఇప్పుడు ఫోన్ చేస్తుంటే సిస్టమ్ మీద ఆగిపోయిందంట. పని చేసినప్పుడు సిస్టమ్ ఆగిపోయింది. వస్తున్నా మిమ్మల్ని ఎట్లా కొట్టాలిరా మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బెన్స్ చేద్దంటే. సో ఇప్పుడైతే వస్తున్నా అన్నాడు. ఇప్పుడు కూడా ఎప్పుడు వస్తాడో తెలియదు, టైం పడుతుందేమని చెప్పేసి ఎడిటింగ్ అయితే చేసుకుందాం ఎంతైతే అంత అని చెప్పేసి ఎడిటింగ్ పని స్టార్ట్ చేసిన అనమాట. బ్లౌజ్ వచ్చేసి ఆ పింక్ కలర్ కవర్లో బ్లౌజ్ ఉంది. నిన్న శారీ కట్టుకున్న దానిపైన బ్లౌజ్ కొంచెం లూజ్ అవుతుందని చెప్పిన కదా. సో ఇంకొక బ్లౌజ్ వచ్చేది ఉంది ఆమె దగ్గర. ప్రస్తుతానికి ఒక బ్లౌజ్ అయితే తీసుకున్నాను. రేపు పెళ్ళి కట్టుకుని ఇచ్చేసి అంటే అదొకటి కుట్టయితే ఇచ్చింది. సో ఇంకొక బ్లౌజ్ ఉంది, అది కూడా నాకు తెలిసి ఇదే సైజు లూజే కుట్టొచ్చు. ఇంకా అది ఇది కొంచెం పట్టయితే ఏమని చెప్పాలి, తీసుకోవాలి. రేపు ఎల్లుండిలోకి తీసుకోవాలి. మళ్ళీ నేను హైదరాబాద్కి వెళ్తే ఒక 2 months దాకా రాను. మళ్ళీ అక్కడైతే పోయామని చెప్పేసి వస్తాను. నాకు రేపు ఎల్లుండిలోకి ఇచ్చేసేయండి అంటేని. మేబీ కుట్టింటే కనుక దీన్ని ఒకటి కుట్లు వేయించుకొని, ఇంకా అది కూడా సేమ్ సైజే కుట్టింటే కాబట్టి 2 ఈక్వల్ సైజ్ కుట్లు వేయించుకొని తీసుకొని రావాలి. 2 నార్మల్ సైజ్గా కుట్టించుకున్నా, కాకపోతే బటన్స్ అనేది వెనక సైడ్ పెట్టించుకున్నా. నార్మల్ సైజ్ అంటారు, నార్మల్ బ్లౌజ్లే బటన్స్ వెనక సైడ్ కుట్టించుకున్నా. అందుకోసం అని చెప్పేసి 50 రూపీస్ ఎక్కువ తీసుకుంది. వెనక సైడ్ పెట్టించుకున్నందుకు 2 బ్లౌజులు కలిపి 740 రూపీస్ తీసుకుంది. నాకు ఈ బ్లౌజ్లో అంతా ఏం తెలియదు, వాళ్ళు ఎంత అని ఇచ్చేస్తా, తీసేసి కుట్టిపిచ్చేస్తా. చూడండి, ఎడిటింగ్ కూడా ఒక 4.5 minutes ఎడిటింగ్ అయింది. ఇప్పుడు వచ్చిండు. ఇప్పుడు దిగండికి ఎందుకే అంటున్నాడు. పోయి అన్ని అమ్మవారి సామాన్లన్నీ తీసుకొని వస్తాం. కూలర్ బంద్ చేయకుండా ఇక ఈడ కట్టక ఆన్ చేసి కూలర్ దగ్గర ఒకటి బంద్ చేసి వాటర్తో కూడా అట్లా ఆన్ చేసి పోయించింది. ఎట్టి ముఖములు నా పిల్లలు. 1 hour later. ఐస్ క్రీములు పైన పెట్టేసేయండి, కరిగిపోతాయి. పెట్టేనారా? ఇక వీడు చూడండి, రోజు ఫ్రెంచ్ ఫ్రైస్ తింటావా, రోజు నూడిల్స్ తింటావా, నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలని చెప్పి ఇక ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుంటూ ఇక వీడికి వచ్చినాక నూడిల్స్ తింటుంటే కదా ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎందుకు తీసుకుందాం అంటాడు. మళ్ళీ రివర్స్ మాట్లాడతాడు.
నీవే కూపన్ తెప్పేకు నాన్న షాప్ కాడ ఏమో నువ్వు రోజు నూడిల్సే తింటావా, చౌమీనే తింటావా, మాకు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలన్నావా లేదా? ఎంత ఊటాటకం నావట. ఇప్పుడే కదరా గుడ్డు అన్నం తినిపించిన, వెళ్ళే ముందే గుడ్డు అన్నం చేసిన తినిపించిన. తినని స్టార్ట్ చేయండి అమ్మ. సో అమ్మవారికి సామాన్లు పంతులకి వెళ్ళేసి అడిగితే అతను ఏమంటుండంటే, మీరు డబ్బులు ఇస్తే మొత్తం మేమే తెచ్చేసి పెడతాము, ఇంకా మీరు మార్నింగ్ పూజకు రావచ్చు అన్నాడు. అందులో అమ్మవారు పెద్ద ఉంటుంది కదా, నల్లజన అమ్మవారు, చాలా పెద్ద శారీ కావాలి, ఇంకా అంతా అందులో ఇప్పుడే ఇచ్చేసామని చెప్పిండు అతను. ఇప్పుడు ఇస్తున్న మార్నింగ్ కల్లా కట్టిస్తారంట. సో ఇప్పుడు వెళ్ళి ఎక్కడ తీసుకురావాలి, కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. ఇంకా మా హస్బెండ్ ఉండి వాళ్ళకి ఇచ్చేద్దాం, వాళ్ళకి తెలుసు కదా పంతులు వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్తే 1500 పట్టింది మొత్తం వడ్డీ నింపడానికి, 1500 పట్టింది. సో ఇచ్చేసి అయితే వచ్చినాము. ఇంకొకటి వెండి సామాన్ ఏదైనా ఇద్దామని అయితే అనుకున్నాం అనమాట. అందుకే ఒక్కొక్క తులంలో త్రిశూలం చేపిస్తున్నాము ఇద్దరు అమ్మవారికి. రేపు మార్నింగే నల్లజన్నమ్మకి చేసేసుకున్నాక మళ్ళీ గట్టుకాడికి వెళ్తాం అనమాట. కాబట్టి ఆ అమ్మవారికి 2 తులాల్లో 2 తులాల్లో అంటే ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క తులంలో త్రిశూలం అయితే చేపిస్తున్నాము. అతను ఇప్పుడు చేసేసి మార్నింగ్ కల్లా ఇచ్చేస్తాను చెప్పిండు. యాక్చువల్గా ఒకటి హారం చేపిద్దామని అయితే అనుకున్నా. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టున్న నేను, వాళ్ళు ఎండి సామాన్ చేయము, బంగారం అయితేనే చేస్తామని అయితే అన్నారు. ఇంకా అతను చాలా చూసినంట, డిజైన్స్ కూడా ఉన్నాయేమో అమ్మవారివి మీకు కావాల్సిందాకా చూసినా కానీ లేకుండా అమ్మ అన్నాడు. ఇంకా లాస్ట్ మూమెంట్లో మేము ఇంకా త్రిశూలమే ఇద్దాము అని అయితే డిసైడ్ అయిపోయి త్రిశూలం తీసుకున్నాం. మేబీ అట్లాంటి సామాన్లు కావాలంటే హైదరాబాద్లో దొరుకుతాయి అన్నాడు. కానీ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి తీసుకొచ్చేంత ఎట్లుంటుందని చెప్పేసి ఇంక ఇది ఒక్కసారికి ఉండలే, త్రిశూలం ఇద్దామని. త్రిశూలం అయితే చేపిస్తున్నాం అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఇప్పటికి అమ్మవారికి అన్ని ఇచ్చేసినాం కదా, రేపు పొద్దున ఆ అమ్మవారికి చీర తీసుకొని వెళ్ళి వడి సామాన్ తీసుకెళ్దామని చెప్పింది అనమాట. ఇప్పుడే తీసుకుందామని చెప్పినా కానీ కొంచెం రోడ్డు మీద పురుగులు అవి బాగా కళ్ళకు పడుతున్నాయి, పొద్దున తీసుకుందాంలే ఇప్పుడు ఈ అమ్మవారికి ఇచ్చినాం కదా అన్నాడు. అమ్మవారి చిన్నగానే ఉంటుంది, గట్టవ్వ చిన్నగానే ఉంటుంది, చూసి ఉంటారు. మా అమ్మ ఏమో అన్నమని దట్టి సామాన్లు, దట్టి అమ్మవారికి దట్టి అని అంటే ఇస్తారు చూడు, చీర మంచిది దట్టి అన్నారు. దట్టి అంటే మరి ఏదో తెలీదు, అంటే చిన్న చీరనేమో మరి, అమ్మవారి చిన్నగా ఇట్లే ఉంటారు కదా. ఇంకా వడి సామాన్లు అవన్నీ రేపు గట్టవకు ఒకటి కొనుక్కొని వెళ్తే అయిపోతుంది అనమాట. సో ఈరోజు మార్నింగ్ నుంచి అన్నమేలో నేనైతే ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ తెచ్చుకున్నాం. ఈ 2 ఇస్తారేంద్రా, తింటున్నారా? వేస్తా రాజా వీడియో ఏంటి చేస్తా, ఈ సౌండ్ ఎక్కువ వస్తుంది చల్లంలే. సో రేపు మార్నింగే లేవాలి. రేపు ఒక్కరోజు మా హస్బెండ్ పొద్దున్నే లేవు, లేట్ చేయకు, 6 కల్లా లేవు, రేపు 2 అమ్మవాళ్ళని చేసుకురావాలి కదా అన్నాడు. సో రేపు ఒక్కరోజు అయితే మార్నింగ్ వెళ్ళేసి సో రేపు అమ్మవారిని ఇద్దరు చేసుకొని వస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత మంచి హైదరాబాద్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఎందుకంటే ఒకసారి హైదరాబాద్కి వెళ్తేనే మళ్ళీ 2 months అవుతుంది. అప్పటిదాకా నాకు మళ్ళీ ఇక్కడే టెన్షన్ ఉంటుంది అనమాట, అమ్మవారిని చేయలేమని ఇదిలోనే ఉంటాను. ఎందుకంటే ఆటలు బంద్ చేసినాం కాబట్టి కనీసం వడియన్న నింపి ఎండి సామాన్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నాను ఈ ఆటలు బంద్ చేసినందుకు. సో ఇదే ఫస్ట్ టైం అనమాట ఇవ్వడము. ఇప్పటిదాకా ఆటలే కూర్చున్నాము, ఇట్లా వడి నింపేసి ఆటలు కూడమే ఉంటుండే. ఫస్ట్ టైం ఇట్లా వడి నింపి ఏదైనా ఎండి సామాన్ వేయడం ఫస్ట్ టైం. ఆట బదులు ఎండి సామాన్లు అయితే ఇద్దామని అయితే అనుకున్నాం అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేసేది ఫస్ట్ టైం. ఇప్పటి నుంచి మేము ఈ ఆటలు కోళ్ళు అన్నీ పనిచేసి అమ్మవారు చేయాలనుకున్నప్పుడల్లా ఇట్లా ఎండి సామాన్ వేస్తూ ఉంటే ఇంకా అమ్మవారు కూడా పెడుతూ ఉంటారు, అమ్మవారి దగ్గర కూడా ఉంటుంది, మంచిగా ఉంటుంది. కోళ్ళు మేకలు చంపి దాన్ని పాపం కట్టుకునే బదులు ఇది బెటర్ అనిపించేసి ఈ సైడ్ అయితే వచ్చేసిన. నేను నాన్ వెజ్ బంద్ చేసినప్పటి నుంచి అనుకుంటున్నా ఈ కోళ్ళు ఈ ఆటలు బంద్ చేయించాలని చెప్పేసి మా హస్బెండ్ మైండ్లో కూడా, మా హస్బెండ్ కూడా లేదు ఇది ఒక్కసారి చేద్దాం, ఇది ఒక్కసారి చేద్దామని మొన్నటిదాకా కూడా అన్నాడు. వద్దు నువ్వు మైండ్ మార్చుకోకు, ఈ ఆటలు కోళ్ళు కోసడే వద్దు, మనం ఓన్లీ ఎండి సామాన్ ఇచ్చేద్దాము, ఇదే మంచిది, అమ్మవారి కన్నా వేస్తూ ఉంటారు అని చెప్పినందుకు సరే అనేది ఒప్పుకున్నాను అనమాట. సో ఇది స్టార్ట్ చేయడం ఇది ఫస్ట్ టైం గట్టవకి నల్లజన్నమ్మకి. సో మంచిగా జరగాలి, అంతా మంచిగా జరగాలి, అమ్మవారు అందరూ మంచిగా చూసుకోవాలి. సో ఇంత ఇవాళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.